మున్సిపల్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు లొటపీస్ కాదు, ఏం ఏకఛత్రాధిపత్యమే అనేది. నీవు సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరిలో ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయినావు. సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ చేజారిపోయింది. నీ కొడంగల్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాడ బీజేపీ గెలిచింది. నువ్వు ఇన్ఛార్జ్ ఉన్న చేవెళ్ళ కాడ బీజేపీ గెలిచింది. మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ కానీ పట్టబడబడు 4 జిల్లాలు తిరిగితే అది ఓడిపోయా. అసలు నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ దాన్ని ఏదో అంటారుగా, వాపును చూసి బలపా ఏదో అనుకుంటారు కదా, ఏమంటారు దర్శన్ భాయ్? వాపును చూసి అది ఏమనుకో, తొడకు గడ్డ అయిందట. తొడకు షీంపుండ్ అయితే ఈయన అంగి లాగు టైట్ అయింది. ఏంది రేవంత్ రెడ్డి అంటే ఎక్సర్సైజ్లు అయిందట. తొడకు గడ్డ అయిన సంగతి తెలుస్తలేదు ఆయనకు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్ పార్టీ వస్తుందా? పోనీ కాంగ్రెస్ పార్టీ తర్వాత నీవు ముఖ్యమంత్రి కాగలుగుతావు. ఏదో ఆ క్షణానికి అందరినీ చీటింగ్ చేసి, మోసం చేసి, బ్లాక్మెయిల్ చేసి ఏదో గట్టెక్కినావు. నీకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హత లేదు. అసలు నువ్వు ప్రత్యక్షంగా ఎదుర్కొన్న ఎన్నికేదో చెప్పు. ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపలనే 8 ఎంపీలు పోయినాయి, ఎమ్మెల్సీలు పోయినాయి. నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతుంటే ఇంక ఏదో ఆంధ్రజ్యోతి ఆయన ఏది మన ఇట్లా కొట్టుకుంటారుగా పెద్దమ్మలు, ఆంధ్రజ్యోతి పెద్దమ్మలు ఆయన ఇట్లా కొట్టుకుంటా ఉంటే నువ్వు డుమ్కు అంటుంటే ఎగురుతా ఉన్నావు. కానీ ఈ ఎగురుడు బంద్ చేసుకో. ఈ ఎగురు తెలివని ఎగురుడు కాదు, తెలియని కథ కాదు. ఒక్క ఎన్నిక ఎంపీలలో ఆ 8 సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి వచ్చినంటే ఇలా మోడీ ప్రభుత్వం ఉండకపోతుండే. నీ చేతగాని తరానికి అసలు నీకు ఏ సబ్జెక్టు తెలుసు చెప్పు. నీకు రేవంత్ రెడ్డి గారు ఏ సబ్జెక్టో చెప్పు. ఇద్దరం కూర్చుందామా ఏమన్నా? ఏదన్నా నువ్వు నచ్చిన సబ్జెక్టు పట్టుకురాపో. ఈ ఏతులు, ఈ డ్రామాలు బంద్ చేయి. నువ్వు బీసీలను మోసం చేసిన రోజులు ఇంకా రెట్టించిన స్థాయిలో నీ మెడలు ఖచ్చితంగా రాజకీయంగా ఉంచుతాం. నేను గతంలోనే చెప్పిన, కేసీఆర్ గిట్లనే చెప్పిన, కేసీఆర్ కూడా గదే మోసం చేసిండు, నువ్వు అదే చేస్తావు. నీ పని కూడా బరాబరి చేస్తా, బరాబరి చేస్తూ పెడతా. మళ్ళీ నిన్ను ఎవడు అయ్యో అనొద్దు. ఆ పరిస్థితి వస్తుంది. నువ్వు బీసీలకు చేసినటువంటి ద్రోహమే దీనికి ప్రధాన కారణం. నీకు నాకు వ్యక్తిగతమైన కక్ష్యం లేదు. నువ్వు బీసీలకు చేసినటువంటి ద్రోహమే ప్రధానమైనటువంటి మోసం. అది ఇంకా ఈయన మున్సిపల్ ఎన్నికలు ఈయన పుణ్యం ఏం కాదు. అప్పటికి 10 ఏళ్ల నుంచి ఓడిపోయి ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళని. ఈసారి వేద్దామరా అని వేసారు. రెండోది ఏంటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలం ఎక్కువ. ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఇప్పుడు ఈ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ 2019లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గెలిచే సాహసం చేసింది ఏమన్నా? జిహెచ్ఎంసీలో 150 ఉంటే 2, జిహెచ్ఎంసీలో 150 ఉంటే 150 ఉంటే నువ్వు పీసీసీ చీఫ్ అయిన తర్వాత 2 గెలిచినాయి. 2 ఈకేలు మొత్తం 150. మళ్ళీ నీ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో అది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నట్టు అప్పుడు ఎందుకు అప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాదా, అప్పుడు వేరే రేవంత్ రెడ్డి, ఇప్పుడు వేరేగా భుజకీర్తులు వచ్చినా. ఇప్పుడు వట్టిదేనా స్వామి, నువ్వు ఆ షర్టు పాయింట్ ఇప్పి అద్దం ముంగట్టు లేచి నిలబడుకొని నీ పరిస్థితి ఏందో నీకు కనిపిస్తుంది.